మ్యారేజ్ తర్వాత కపుల్స్ మధ్య మనీ మేనేజ్మెంట్ గురించి అంత డిస్కషన్ ఉండదు. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో మనీ గురించి ఓపెన్ డిస్కషన్ ఉండదు. మనీని ఒక ప్రైవేట్ టాపిక్ గా ట్రీట్ చేస్తారు, లేదా పెద్దవాళ్ళు చూసుకుంటారులే అనే మెంటాలిటీలో ఉంటారు. ప్రేమ ఉంటే చాలు, డబ్బులు వస్తుంది పోతుంది అని అనుకుంటారు. కానీ కపుల్స్ ఇద్దరు మనీ గురించి మాట్లాడితే మీ మనీ ఎక్కడికి పోదు. ఇద్దరికి ఫ్యూచర్ ప్లాన్స్, ఎక్స్పెన్సెస్ గురించి ఐడియా ఉంటుంది. సపోజ్ మీ హస్బెండ్ కి మనీ సేవ్ చేసి ఇల్లు కొని రిటైర్మెంట్ ప్లాన్ చేయాలని ఉంటుంది. వైఫ్ కి అది తెలియదు. అప్పుడు ఏమవుతుంది, మనీ సరిగ్గా సేవ్ అవ్వదు, అటు ఇటు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇలా మ్యారేజ్ తర్వాత ఎంత ఎర్లీగా మనీ గురించి డిస్కస్ చేస్తే, ఇంకా ప్లాన్ చేస్తే లైఫ్ లో అంత క్లారిటీ ఉంటుంది. ఫైనాన్షియల్లీ కపుల్స్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మంచి రిలేషన్షిప్ లో కపుల్స్ ఇద్దరు మనీ గురించి డిస్కస్ చేస్తారు, అవాయిడ్ చేయరు. ఇన్ కేసు ఏదైనా కష్టకాలం వస్తే ఎలా బయటపడాలో ఇద్దరికి ఐడియా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేయలేదనుకోండి, ఫ్యామిలీ మొత్తం అప్పుల పాలే అవుతుంది. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే నాతో 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ బుక్ చేసుకోండి. దానికోసమే కామెంట్లో PC అని టైప్ చేయండి, నేను మీకు DM చేస్తాను.